హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 59. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బాలు ఫ్రెష్ అయి వచ్చాక డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళారు ముగ్గురు. పంకజాక్షి వడ్డిస్తుంటే టిల్లు నేను పెట్టేదా అని అడిగాడు బాలు. లోచన బాలు తినిపిస్తుంటే తినడానికి రెడీ అవుతూ బుర్ర ఊపేలోపే, లోచన నువ్వు నాకు మరదలివి, మనం కలిసి ఉంటే చిన్నప్పటి నుండి నిన్ను జాగ్రత్తగా చూసుకునేవాడిని కదా, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అయినా నువ్వు నా వైఫ్ కాబట్టి నీకు ఫుడ్ నేను తినిపిస్తా ఈరోజు. మీ బాలు అన్నయ్య నీకు చాలాసార్లు తినిపించుంటాడు కదా, అందుకే ఈరోజు ఛాన్స్ నాకు అన్నాడు అర్హంత్. లోచన బాలు వంక చూసింది. నువ్వు మా మధ్యలోకి రావాలని చూస్తున్నావు అన్నాడు బాలు కాస్త కోపంగా. మధ్య మర్చిపోయినట్టున్నావు, నేను లోచన వైఫ్ అండ్ హస్బెండ్, అంటే భార్యాభర్తలం. భార్యాభర్తలు ఇలానే ఉంటారు. మా మధ్యలోకి నువ్వు వస్తున్నావు, నేను కాదు అన్నాడు అర్హంత్ కూల్గా. మా టిల్లు నీ భార్య అని నువ్వు చెప్పడమే కానీ లోకానికి తెలియదు కదా, మరెలా ఒప్పుకోమంటావు మీ బంధాన్ని? కాస్త పరుషంగా మాట్లాడాడు బాలు. బావ నా భర్త, పంచభూతాల సాక్షిగా నా మెడలో 3 ముళ్ళు వేశాడు. ఒక్కసారి తాళి మెడలో పడ్డాక ఆడపిల్లకి ఇంకా అన్నీ తన భర్త, తన అత్తింటి కుటుంబమే అని నువ్వే చెప్పావు. ఇప్పుడు నువ్వే ఎలా మాట్లాడడంలో నీ ఉద్దేశం ఏంటి? అంటే అప్పుడు నువ్వు చెప్పిన మాటలు అబద్ధమా? లోచన కోపంగా అడిగింది బాలుని. నేను అబద్ధం చెప్పలేదు టిల్లు, కానీ నీ పెళ్ళి అందరి ఆడపిల్లలకి జరిగినట్టు జరగలేదు. అందరి సమక్షంలో వేద మంత్రాల నడుమ నీ మెడలో తాళి కట్టాడు ఈ పెద్ద మనిషి. కానీ అక్కడ ఉన్నది నువ్వని అతనికే కాదు, ఆ మండపంలో ఉన్న ఎవరికీ తెలియదు. ఇంకా చెప్పాలంటే లోకం దృష్టిలో పెళ్లి జరిగింది ఈ పెద్ద మనిషికి, ఇంకా అతని మేనత్త కూతురికి. కానీ నిజం అది కాదు కదా. అక్కడ పెళ్లి కూతురుగా ఉన్నది నువ్వు. మరిప్పుడు నువ్వు ఎవరి ప్లేస్లో ఉన్నట్టు? నా కోపంలో న్యాయం ఉంది టిల్లు. నీకు అన్యాయం జరుగుతుంటే నేను క్షణం కూడా తట్టుకోలేను. కానీ ఇప్పుడు నిజం తెలిసి నేను మౌనంగా ఉండటానికి కారణం మీ మధ్య ఎలాంటి విభేదాలు రాకూడదని, ఇంకా నిన్ను అతనికి దగ్గరగా ఉంచాలని అనుకోవడానికి కారణం ఇంకా నిన్ను అతనికి దూరంగా ఉంచాలని అనుకోవడానికి కారణం అతని కుటుంబం. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా అతన్ని ఎలా నమ్మేది? నమ్మించి గొంతు కొయ్యడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అలానే కదా అతగాడి నానమ్మ నిన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించింది. అలాంటి పనే ఈయనగారు చెయ్యరని నమ్మకం ఏంటి? నీ అడ్డు తొలగించుకోవాలని నిన్ను పిచ్చిదాన్ని చేసి మాయ చేస్తున్నాడేమో, ఎవరికి తెలుసు? తన మనసులో ఉన్న భయాలు అన్నీ బయట పెట్టాడు బాలు. ఏం మాట్లాడడం లేదు లోచన, మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఓ పక్క బాలు మాటలు కోపం తెప్పిస్తున్నా ఆ మాటల్లో నిజం ఉందని బాలు మనసులో భయం అర్థమవటంతో పాటు లోచనకి జరుగుతున్న అన్యాయం కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను అలాంటి వాడిని కాదు అని గట్టిగా అరిచి చెప్పాలని ఉన్నా అలా చెప్పటానికి తన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కాబట్టి తన కోపాన్ని, బాధని, నిస్సహాయతని తనలోనే దాచుకుని, లోచన మీ అన్న చెప్పిన మాటలు నమ్ముతున్నావా? నా మీద నీకు నమ్మకం లేదా అని అడిగాడు అర్హంత్. బేలగా చూసింది లోచన. ఏం సమాధానం చెప్పాలో అర్థం కానట్టు. లోచన మౌనంలో న్యాయం ఉందని మనసు నచ్చచెప్తున్నా నీ మీద నమ్మకం లేదు అని తన మౌనం చెప్తున్న అర్థాన్ని తీసుకోలేకపోయాడు అర్హంత్. సన్నగా కన్నీళ్లు అలుముకున్నాయి అతని కళ్ళల్లో. ఆ కన్నీళ్లు చూడలేకపోయింది లోచన. బావా అంటూ వెళ్ళి అర్హంత్ ఒడిలో చేరిపోయింది. నువ్వు వాళ్ళలా కాదు, నీకు నేనంటే చాలా ఇష్టం కదా, నువ్వు అస్సలు అలా చెయ్యవు. నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది బావా
అని చెప్పింది అర్హన్ కళ్ళల్లోకి చూస్తూ. నవ్వేశాడు అర్హన్ తడిచేరిన కళ్ళతో. నవ్వుతూ లోచన నుదుటి మీద ముద్దు పెట్టి తనని గట్టిగా హత్తుకుని, బాలు, నీ భయంలో న్యాయం ఉంది, కానీ ఇది నా ప్రాణం. ఇంత తక్కువ టైంలో అలా ఎలా అంటే నాకు తెలియదు. నా ప్రాణం అంతే. తనకి బాధని కలిగించేది ఏది తన దరి చేరకుండా చూసుకుంటాను. ఇంకా నువ్వన్నది నిజమే. మా మధ్య బంధం ఏంటన్నది ఎవరికీ తెలియదు. అలా అని తెలియకుండా పోతుందని కాదు కదా. రేపు ఈవినింగ్ ప్రెస్ మీట్ ఉంది. ఆ మీట్లో నా భార్యగా లోచన ఈ ప్రపంచానికి పరిచయం అవుతుంది. మిసెస్ త్రిలోచన అర్హన్ చంద్రమౌళిగా ఈ ప్రపంచం తనని గుర్తుపెట్టుకుంటుంది నమ్మకంగా చెప్పాడు అర్హన్. నేను అంత త్వరగా నమ్మలేను. మా టిల్లుల మాయమాటలకు లొంగిపోయే వాడిని కాదు నేను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను. మీ మాటల్లో చేతల్లో నేను తన మీద చూసే ప్రేమ నిజమే అయితే నాకన్నా సంతోషించేవాడు ఇంకొకడు ఉండడు. మిమ్మల్ని బావగా ఒప్పుకోవడమే కాదు, నా భుజాల మీద ఎక్కించుకొని ఊరేగుతాను కూడా మా టిల్లు భర్త అని. కానీ ఏ కారణం లేకుండా మీ నాన్నమ్మ తనకి ఇష్టం లేని, అసలు టిల్లు ఉనికినే తట్టుకోలేని ఆవిడ తనని తీసుకొచ్చి మీ ఇంటి కోడలు చేసిందంటే నేను నమ్మలేను. మీ నాన్నమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు నడిచే దేవత కావచ్చు, కానీ మా పార్వతీపురం రండి, ఆవిడ చేసిన ఆకృత్యాలను కథలు కథలుగా చెప్పుకుంటారు. కాదు చెప్పుకునేవారు. తన గురించి చెడుగా మాట్లాడడానికి కూడా లేదన్నట్లు మనుషులను పెట్టి కాపలా కాస్తూ ఎప్పటికప్పుడు అక్కడి వ్యవహారాలను తెలుసుకునే రాజేశ్వరీదేవి గురించి తెలిసాక ఆమె మనవడైన మిమ్మల్ని నమ్మటం తేలిక కాదు. మీ మీద నమ్మకాన్ని మీరే గెలుచుకోవాలి అని చెప్పి పంకజాక్షిని చూసి నా భోజనం గదికి పంపించండి అని చెప్పి లేచాడు బాలు. బాలు, నా మీద కోపమా? తినకుండా వెళ్ళిపోవటంతో అడిగింది లోచన అర్హన్ నుండి దూరం జరిగి. చాచా, నీ మీద నాకెందుకురా కోపం? అయినా మా టిల్లు ఏ తప్పు చేయదు. ఇంకా తన మీద ఎందుకు కోపం వస్తుంది చెప్పు? మీరు తినండి, నేను రూమ్లో తింటాను. ఇక్కడే ఉంటే ఏదో ఒకటి మాట్లాడతాను. అందుకే రూమ్కి వెళ్తున్నా. నేను చక్కగా తినేసి హ్యాపీగా నిద్రపోతాను. నువ్వేమీ ఆలోచించకుండా తినేసి బజ్జు అని లోచన తల నిమిరి వెళ్ళిపోయాడు బాలు. పంకజాక్షి ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టి మరో మెయిట్తో బాలుకు పంపించి, చిన్నమ్మ, ఇప్పటికే చాలా లేట్ అయింది, భోజనం చేయండమ్మా అని ఇద్దరికీ కలిపి ఒకే ప్లేట్లో పెట్టింది. బాలుకి నా మీద కోపం వచ్చింది కదా, అందుకే అలా వెళ్ళిపోయాడు కదా? మెల్లగా అడిగింది అర్హన్ని. ఈ బంగారు బొమ్మ మీద ఎవరైనా కోపం చూపించగలరా? అసలు మీ బాలుకి నీ మీద కోపం వస్తుందా చెప్పు? ఎదురెదురుగా కూర్చుని అనవసరంగా మాట అనుకుంటే రేపు మాకే కదా ఇబ్బంది. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, అలానే మీ బాలుకి కూడా నమ్మకం రావాలి. అంతవరకు కాస్త దూరంగా ఉంటేనే బాగుంటుందిరా. అందుకే అలా వెళ్ళిపోయాడు. అయినా ఈ రోజంటే వదిలేసాం, రేపటి నుండి ఎందుకు వదిలేస్తాం చెప్పు? అలా మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనం కూడా తన వెనుకే వెళ్దాం నవ్వుతూ చెప్పాడు అర్హన్. అయితే అది కోపం కాదు కదా? నవ్వుతూ అడిగింది లోచన కూడా. అస్సలు కాదు అంటూ ఫుడ్ తినిపించడానికి నోటి దగ్గర ముద్ద పెట్టాడు. హ్యాపీగా నోరు తెరిచి తింటూ, నువ్వు తిను బావా అని ముద్దుగా చెప్పింది నోటి నిండుగా అన్నం ముద్ద ఉండటంతో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.